అసలు ఈ నీట్ అనేది ఏజ్ అంటే ఏ క్లాసెస్ నుండి అవసరం అంటారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ 6th నుంచే స్టార్ట్ చేస్తాయి మేడం. రైట్. బట్ ఐ డోంట్ థింక్ సో. 6th నుంచి అనేది కరెక్ట్ కాదనే నేను అనుకుంటా. ఎందుకంటే 6th స్టాండర్డ్లో పిల్లవాడికి ఇంకా ఆడుకోవాలా, కొంచెం అల్లరి చేసే మైండ్ సెట్లోనే ఉంటాడు. కరెక్ట్గా మనకి వాట్ ఈస్ ద రైట్ క్లాస్, రైట్ ఏజ్ టు స్టార్ట్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఇట్స్ అరౌండ్ 8th నుంచి సరిపోతుంది మేడం. ఓకే. సో 8th స్టాండర్డ్ నుంచి అంటే అప్పుడు కూడా ఎందుకు అంత ఎర్లీగా? అదే సార్, ఎందుకు అవసరం అంటారా ఆ ఏజ్ లో పిల్లలకి అంత బర్డెన్? ఇక్కడ ఎట్లా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన అకాడమిక్ సిలబస్ చూసుకుంటే 10th క్లాసు అండ్ 11th క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటే 10th క్లాస్లో సైన్సెస్కి ఒక టెక్స్ట్ బుక్, అంటే సైన్సెస్కి ఒక టెక్స్ట్ బుక్ అంటే ఫిజిక్స్కి ఒకటే టెక్స్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ సైన్సెస్ అన్ని ఒకటే బుక్లో ఉంటాయి. లిమిటెడ్ సిలబస్ మేడం. రైట్. 10th క్లాస్. 11th వచ్చాడు. 11th వచ్చిన తర్వాత ఓన్లీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సపరేట్ అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ చూస్తే మనము 10thలో చదివిన సిలబస్కి 11thలో ఉన్న సిలబస్కి ఇట్స్ అరౌండ్ 5 times మోర్ ఉంటుంది. అంటే సిలబస్ 5 times అయ్యింది, కానీ అకాడమిక్ స్టెప్ అనేది వన్ ఫోల్డే కదా ఇది. అంటే 5-fold సిలబస్ పెరగడము, 1-fold అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్ అవ్వడము. అంటే ఏమవుతుంది, 10thలో ఇంత సిలబస్ ఇంత టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుని చదివాడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ అది 5 times అయ్యేసరికి టైం సరిపోవట్లా. అందుకని ఏం చేస్తున్నారంటే ఇంటర్ లెవెల్లో ఉన్న సిలబస్ని మనము 8th, 9th, 10th 3 parts కింద డివైడ్ చేసేస్తూ డిస్ట్రిబ్యూట్ అంటే ఇయర్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసుకుని వాళ్ళకి కొంచెం స్లోగా ట్రైన్ అప్ చేస్తున్నాం. దాంతో ఏమవుతుందంటే ఇంటర్ లెవెల్లో కొంత నేర్చుకుంటున్నాడు, ఫౌండేషన్లో 10th అయిపోయేలోపు కొంత నేర్చుకుంటున్నాడు. ఇంటర్కి వెళ్ళిన తర్వాత సిలబస్ ఎక్కువ ఉన్నా కానీ ఆల్రెడీ కొంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి అంత స్ట్రెస్, ప్రెషర్ తీసుకోకుండా హీఈస్ మూవింగ్. Okay. So it is better to start from 8th itself now. Okay.